దగ్గర ఏది ఉన్నా నేను చెప్తున్నా, అది నీ 500 నోటే గాని, లేకపోతే నీ బ్యాంక్ లో ఉన్న కొంచెమే గాని, లేకపోతే నీ ఆరోగ్యమే హెల్త్ ఉండొచ్చు. బట్ నేనేం మాట్లాడుతున్నానంటే, నీకు నీడు ఉన్నది దేవుని దగ్గర నుంచి. కంప్లీట్ గా నువ్వు హీల్ అయ్యే నీడు ఉన్నది. ఈ కొంచెమే నువ్వు దాని మీద నువ్వు రిలీజ్ చేసేటువంటి పవర్ బట్టి అదేమవుతుందంటే 5,000 మంది తినేటట్లు, సమృద్ధిగా కడుపు నిండా తినేటట్లు బ్లెస్సింగ్ మల్టిప్లై అయింది. యేసునామములో నీకున్న ప్రాపర్టీని, నీకున్న బ్లెస్సింగ్స్ ని ప్రెసెంట్ ఇప్పటి వరకు నీకు ఏదైతే ఉన్నదో దాన్ని యేసునామములో నేను యేసునామములో అది ఎక్స్పాండ్ చేస్తున్నా. ఎస్, రిసీవ్ చేసుకుంటే నీ అకౌంట్ లోకి వెళ్ళిపోయింది. అది వచ్చేది అకౌంట్ లో పడిందంటే కంపల్సరీ అది నీ ఇంటి ముందుకు వస్తుంది. ఎంజాయ్ చేసే విషయం ఏంటంటే, మనకు దేవుడు తెలియని సీక్రెట్స్ లను రివీల్ చేయడం, తెలియని సంగతులను దేవుని యొక్క స్పిరిట్ పవర్ తోటి రివీల్ చేస్తున్నాడు. కాబట్టే నీకు అక్కడ అందరికి ఎవరికి అక్కడ ఏది సోర్స్ కనబడకపోయినా నువ్వు అక్కడనే కాల్ చేయాలి. అక్కడ అందరికి అది జరగదు, ఇంపాసిబుల్ అని అంటే, నీవు అక్కడనే సంథింగ్ ఏదో నీ యొక్క ఎబిలిటీని నువ్వు యూజ్ చేస్తున్నావు. ఎబిలిటీని యూజ్ చేసిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆత్మతోటి ఐక్యం చేయబడి ఉంటారు. యేసు నామములో క్రోర్స్ ఆఫ్ మనీని నేను డిక్లేర్ చేస్తున్నా. ఇది న్యాచురల్ గా నాకు సాధ్యమా? ఇది యేసు నామములో నేను ల్యాండ్స్ ని నేను కాల్ చేస్తున్నా, నేను గోల్డ్ ని పిలుస్తున్నా. ఇది న్యాచురల్ గా సాధ్యమా నీకు? నీ మాటలే దేవుని యొక్క క్రియలను చూపిస్తుంది. నీ మాటలే దేవుని యొక్క పవర్ ని చూపిస్తుంది. మాట్లాడుతున్నావు, ఇవాళ అంటున్నావు, రేపు అంటున్నావు, నైట్ అంటున్నావు, పగలంటున్నావు. నువ్వు మాట్లాడేది దేనితోటి నువ్వు మాట్లాడుతున్నావో అది ఒక టైం వచ్చేసరికి నువ్వు స్టన్ అయిపోయేటట్టు బిగ్ మిరకల్ లాగా మార్చబడుతుంది. రిసీవింగ్ అన్నది బెస్ట్ గిఫ్ట్. దేవుని యొక్క బిడ్డలారా, ఎంత రిసీవ్ చేసుకుంటే అంత హై ప్లేస్ లో నువ్వు వెళ్తావు. థ్యాంక్ యూ జీసస్. ఇది నేను దాన్ని కలిగి ఉన్నందుకు థ్యాంక్ యూ జీసస్. అంటే అది జరగక ముందే మనము దేవుణ్ణి కృతజ్ఞతలు చెప్తున్నాం దేవునికి. ప్రభు, అది నాకు జరిగినందుకు నీకు వందనాలు. అంటే మనము దేవుణ్ణి హానర్ చేస్తున్నాం. ఆయన ఎబిలిటీని మనము జరిగినాక మన ఫిజికల్ ఐస్ తోటి చూడడానికి ముందే మన లోపల ఆ ఫెయిత్ తోటి నమ్మి దేవుణ్ణి స్తుతిస్తున్నామంటే, దేవుడు ఖచ్చితంగా నీవు ఇంకొక 1 వీక్ 10 days అది వచ్చిన ఇంకొక ప్రాసెస్ లో ఉంటది. ఏదో ఒక దినాన్ని నువ్వు చెప్తావు, నేను ఏదైతే ఆ రోజు పలానా రోజు నేను తీసుకున్నానో ఇప్పుడు ఇదిగో ఫిజికల్ గా నా ముందుకు వచ్చింది. నేను నీకోసం అంత ప్రేషియస్ బ్లెస్సింగ్స్ ని యేసు నామములో విడుదల చేస్తున్నా, యేసు నామములో రిలీజ్ చేస్తున్నా. దేవుని యొక్క బ్లెస్సింగ్ అది ఎవరికి విషయంలో అది చెప్పినా గానీ తీసుకో, స్వార్థంతో లాక్కో. నాకే చెప్పాలి, నాకే చెప్పలేదు, నాకు కాదు వాళ్ళకి కాబట్టి ఎవరికైనా చెప్పిన అది వర్డ్, అది పవరు, అది రిసీవ్ చేసుకుంటే ఆఖరికి చెప్పిన వాళ్ళు ఒకళ్ళు రిసీవ్ చేసుకోకపోతే అది నీకే దొరుకుతుంది. అందుకని చూడండి, దేవుడు రొట్టెలు 2 చేపలు ఇట్లాంటివి మెడిటేట్ చేయి బాగా. దేవుడు చేసిన వండర్స్ మొత్తము మెడిటేట్ చేయడం ప్రారంభించు. 5 రొట్టెలు 2 చేపలు దేవుడు ఆ బాయ్ ఇచ్చిండు, 5 రొట్టెలు ఇచ్చిండు, 2 చేపలు ఇచ్చిండు. ఆ దేవుడు ఆయన హ్యాండ్స్ పెట్టి బ్లెస్ చేసిన తర్వాత జరిగింది. మళ్ళా ఒక మంచిగా ఊహించుకో, అక్కడ 5,000 మంది ఉన్నారు, మొత్తం మల్టిప్లై అయింది. నీ స్పిరిచువల్ అకౌంట్ లో పడిందంటే నీ ఇంటి ముందు అది ఖచ్చితంగా నీకు అపియర్ అవుతుంది. అన్ని విషయాలలో దేవుడు నిన్ను వర్ధిల్లేటట్లు చేయబోతున్నాడు. అందుకనే నీతిమంతుడు దుర్వార్తకు జడియడు, లాక్ను గురించి భయపడడు. ఎందుకో తెలుసా? సమృద్ధి ఉన్నది అతని లోపల, సమృద్ధి ఉన్నది. అందుకనే అతనికి ఏ చెడు వార్త వచ్చినా, బయట ఏదో వదిలిపోయింది అంత చెడు వార్త వచ్చినా కూడా భయపడడం అనేది ఆయన తన లోపల లేదు. ఖచ్చితంగా నేను ఆశీర్వదించబడతా. నాకు ఇక్కడ నేను ఇప్పుడు ఆగిపోయినా కానీ నా కోసం ఎక్కడనో దేవుని యొక్క బ్లెస్సింగ్ ప్రిపేర్ అవుతుంది నా కోసం. థ్యాంక్ యూ జీసస్. అది నా ముందుకు రాబోతుంది. కేర్ తీసుకునేది అయినా, అద్భుతాలను పంపించేది అయినా, మన వంతు ఒక్కటే. మనము చూసి దాంతోటి మనము ప్రతిరోజు మాట్లాడుతున్నప్పుడు నీ ఆరోగ్యంతో కూడా నువ్వు మాట్లాడు, నీ హెల్త్ తోటి మాట్లాడు, నీ వెయిట్ లాస్ తోటి నువ్వు మాట్లాడు, నీ హెయిర్ లో ఉన్న ప్రాబ్లం తోటి మాట్లాడు, నీ ఐస్ లో ఉన్న ప్రాబ్లం తోటి మాట్లాడు. యేసు నామములో నేను బ్లెస్ చేస్తున్నా, నేను ఇంక్రీజ్ చేస్తున్నా, నా బాడీని నేను హీల్ చేస్తున్నా. తగ్గిపోయింది, థ్యాంక్ యూ జీసస్. నాకు తగ్గిపోయింది, నువ్వు థ్యాంక్ యూ జీసస్. తగ్గింది అన్నప్పుడల్లా హెవెన్ నీ కోసం డౌన్ అవుతా ఉంటది. ఒక్కటే మనకి సీక్రెట్ తెలిస్తే నువ్వు
అందరికంటే మంచి ప్లేస్ లో నువ్వు ఉంటావు. దేవుని సీక్రెట్, కింగ్డమ్ సీక్రెట్ నీకు అర్థమైతే నువ్వే ఆయన హిస్టరీలో ఫస్ట్ గా ఉంటావు. స్పెషల్ ఫోర్స్ ని యేసునామములో నీకోసం నేను పంపిస్తున్నా. నా పిల్లలు, నేను చేసేది మీకు చెప్తున్నా. నేను రోజు ప్రాక్టీస్ చేస్తున్నా. నా దగ్గర మనీని నేను రోజు ఒక్కసారి కాదు, ఎన్ని సార్లు అంటే అన్ని సార్లు నేను పోయి దాన్ని టచ్ చేసి ఆ మనీని ముట్టుకొని యేసునామములో నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నా. నువ్వు ఇక్కడ మల్టిప్లై అయ్యేటట్టు ఆజ్ఞాపిస్తున్నా. నీ దగ్గర ఉన్న మనీ తోటి నువ్వు స్టార్ట్ చేయి నీ యొక్క సూపర్ న్యాచురల్ మిరకల్ ని. ఈజీ వే ఇది. నువ్వు దాంతో మాట్లాడు 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 మాట్లాడు. ఇది 500 ఉన్నది, తర్వాత నువ్వే చూస్తావు అది 1500 అయిందని చెప్తావు. ఎందుకో తెలుసా? 5 రొట్టెలు ఎట్లా మల్టిప్లై అయ్యాయి, 5 రొట్టెలు 5000 మందికి ఎట్లా సరిపోయింది, 2 చేపలు 5000 మందికి ఎట్లా కడుపు నింపింది. అదే దేవుని నామంలో ఆజ్ఞాపిస్తున్నా. అదే దేవుని పవర్ తోటి నేను డిక్లేర్ చేస్తున్నా. నీ దగ్గర నీ దగ్గర ఆ బ్లెస్సింగ్ ఎంత ఉన్నదో, మనీ గానీ, హెల్త్ గానీ, వెల్త్ గానీ, నీ బిజినెస్ గానీ, నీ జాబ్ గానీ, నీ పే స్లిప్ ఏదైనా ఇప్పుడు ఎంత ఉన్నదో నేను దాంతోటి నేను ఆజ్ఞాపిస్తున్నా. యేసునామములో అది ఇంక్రీజ్ అవుతుంది. అది మల్టిప్లై అయ్యేటట్లు నేను దేవుని యొక్క శక్తిని నేను రిలీజ్ చేస్తున్నా. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ జాబ్ ని చూసి నాకు ఇంత చిన్న జాబ్ అని నువ్వు షేమ్ గా తలదించుకొని ఇట్లా ముసుగేసుకొని పోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ జీసస్, నువ్వు నాకు ఈ జాబ్ ఇచ్చినందుకు. బట్ నేను నెక్స్ట్ లెవెల్ జాబ్ కోసం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, నేను డిక్లేర్ చేస్తాను. థ్యాంక్ యూ జీసస్. ఈ పే స్లిప్ ని నేను చేంజ్ చేస్తున్నందుకు. ఏదైనా ఆయుధం నీ దగ్గరే ఉంది. నా జాబ్ ఇంక్రీజ్ అవుతుంది, నాకు ప్రమోషన్ వస్తుంది, నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది. నా మనీని నేను అక్కడ ఇంకొక 0 పెట్టి నేను దాన్ని కాల్ చేస్తున్నా. నీ మనీ ఏదైతే ఉందో నీ శాలరీతో అక్కడ ఇంకొక 0 పెట్టి యేసునామములో నేను ఆజ్ఞాపిస్తున్నా. ఇది నా లైఫ్ లో ఇది నాకు శాలరీగా వచ్చేటట్టు ఆజ్ఞాపిస్తున్నా. ఎంత ఏంటంటే విశ్వాసం, దేవుణ్ణి కనపరచడం, ఆయన సైన్స్ అండ్ మిరకల్స్ ని నువ్వు ఆపరేట్ చేయడానికి నువ్వు ఇదంతా ప్రాక్టీస్ చేయడం. నువ్వు ఎంత ఎక్కువగా దూసుకుని వెళ్తే అంత పవర్ఫుల్ గా దేవుని యొక్క సైన్స్ అండ్ మిరకల్స్ నీకోసం ఫ్రీగా ఉన్నాయి. యేసునామములో వాటిని నేను విడుదల చేస్తున్నా. యేసు రక్తంతో నేను నీ జీవితంలో నిన్ను వెంబడించేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. హల్లెలూయా. దేవుని యొక్క ఫేవర్ తోటి నువ్వు ప్రతి క్షణము కూడా నువ్వు కప్పబడేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. కుమారులు స్వతంత్రులే అయినను వారికి అభ్యంతరం కలగకుండా ఉండడానికి పన్ను కట్టాలి. నువ్వు అసలు కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భూమి దాని మొత్తం కూడా ఎవరిది? దేవుడి. అయినను దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు వాళ్ళకి అభ్యంతరం, వాళ్ళకి ట్రబుల్ ఇవ్వకుండా నువ్వు పే చేయి. ఈ పే చేసేది ఎందుకు అంటే నువ్వు ఎంతైతే పే చేస్తున్నావో అంతకి మల్టిప్లై అయ్యి తిరిగి మరలా అది నీకు ఒక గ్రేట్ హార్వెస్ట్ లాగా రిలీజ్ అవడానికి. యేసునామములో నేను చెప్తున్నా, నువ్వు ఎక్కడైతే పే చేస్తున్నావో, అరే ఇంత మనీ నేను పే చేస్తున్నా, ఇంత అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది, అక్కడ కూడా నీ ఫెయిత్ ని యాక్టివేట్ చేయొచ్చు. కుమారులు స్వతంత్రులే. సో నేను కట్టాల్సిన అవసరం లేదు, కానీ వీళ్ళకి అభ్యంతరం కలగకుండా నేను పే చేస్తున్నా. అసలు నేను పే చేయాల్సిన అవసరం లేదు అంటే నేను వీరి కోసం, వీరి అభ్యంతరం కలగకుండా ఉండడానికి నేను పే చేస్తున్నానంటే నాకు ఇదంతా తిరిగి మరలా నాకు రిటర్న్ కాబోతున్నందుకు థ్యాంక్ యూ జీసస్. ఎందుకంటే నువ్వు స్వతంత్రాలువి కాబట్టి, నువ్వు ఫ్రీగా కాబట్టి, దేవుడు నువ్వు ఎక్కడైతే నువ్వు హార్డ్ వర్క్ తోటి నువ్వు సో చేస్తున్నావో యేసునామములో అదంతా తిరిగి మరలా నీ అకౌంట్స్ లోకి వచ్చేటట్టు నేను ఆజ్ఞాపిస్తున్నాను. అప్పుడు నీ పిల్లలకి మెరిట్ వస్తుంది, స్కాలర్షిప్ వస్తుంది, ఇంకేదో మంచి ప్లేస్మెంట్స్ వస్తుంది. నువ్వు ఏదైతే పే చేసినావో తిరిగి మరలా నీకు అది రిటర్న్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటన్నా, నీ విశ్వాసాన్ని నువ్వు ఎక్కడైనా పెట్టుబడిగా పెట్టు. ఏదైనా నీకు తిరిగి రాదేమో గానీ నీ విశ్వాసం ఎక్కడ పెట్టుబడిగా పెడతావో అది మాత్రం కంపల్సరీ అది నీ ఇంటి ముందుకు వచ్చి నీకు నాక్ చేస్తుంది. హలో, ఐఎమ్ హియర్ అని.